హే గాయ్స్, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్, చికెన్ లెగ్ పీసెస్ ఎస్పెషల్లీ, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హైదరాబాద్ దమ్ బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని, దీనికి కావాల్సిన స్పైసెస్: ఇలాచీ, ఒకరవ యాలక, ఒకరవ దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం కొంచెం స్పైస్ చూడండి. బాగా కారం ఎక్కువైతే కొంచెం లెమన్, కొంచెం కర్డ్ వేసుకొని బాగా ఇట్లా గ్రేవీగా తెచ్చుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మ్యారినేట్ చేసి పెట్టుకోండి. అట్లనే పక్కన వదిలేసేసి ఇంకా మనకి ఇటు పక్కన బర్నర్లో కొంచెం వేడి నీళ్ళు కాంచుకొని దాంట్లో బిర్యానీ ఆకు, షాజీరా, పుదీనా, కొత్తిమీర, స్పైసెస్, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, ఇంకా కావాల్సినటువన్నీ స్పైసెస్ ఏముంటే అవి మీరు వేసేసి కొంచెం రైస్, నానబెట్టుకున్న రైసు దీంట్లో వేసేసి కావాల్సిన సాల్ట్ ఎంతైతే, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. అన్నంలోకి నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి నీళ్ళు ఉంచేస్తాం కాబట్టి సాల్ట్ కావాలా. మళ్ళీ ఫుడ్ కలర్స్ కావాలా మనకి: రెడ్ కలరు, ఎల్లో కలరు. ఫుడ్ కలర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పాన్ పెట్టేశాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు, నాగపూర్ అబ్బాయి. ఈ పాన్ బాగా నచ్చింది నాకు. కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకునేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము ఇట్లా పాన్లో వేసుకొని కొంచెం బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలా. కొంచెం చికెన్ మెత్తగా వస్తుంది మనకి. నాకు కొంచెం ఐడియా వచ్చిందండి. నాకు కొంచెం గీ కావాలా. గీ కొంచెం గడ్డగా ఉంటే నేను ఇట్లా దానిపైన పెట్టేసి దాన్ని కొంచెం లిక్విడ్గా చేస్తున్నాను. గీ, ఫుడ్ కలర్స్ పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత రైస్ పక్కన బర్నర్లో ఉడికించుకుంటున్నాను. అదొక 70% బాయిల్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేయండి. ఇది మనకి చికెన్ కూడా కుక్ అయిన తర్వాత కొంచెం ఇట్లా తిప్పించుకొని చికెన్ని దాని తర్వాత దానిపైన రైస్ లేయర్స్ వేసి పెట్టేసేయండి. ఇట్లా నాకు బాగా వంచితే వాటర్ అంతా దాంట్లో ఇంకిపోయిన తర్వాత దీంట్లో ఒట్టి రైస్ వేసుకోవాలా. ఈ రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గీ వేసుకోండి. మళ్ళీ ఫుడ్ కలర్స్ అన్నీ వేసేసిన తర్వాత మనం ఇట్లా అల్యూమినియం ఫాయిల్ తీసుకొని 25 స్క్వేర్ ఫీట్ అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది, అది మనకు సరిపోతుంది. దాన్ని తీసుకొని లాస్ట్లో బిర్యానీ రెడీ. చూడండి, మనం కలర్స్ వేసుకున్న కలర్స్ అన్నీ కూడా భలే వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లేవర్ అయితే అసలు అదిరిపోతుంది. స్మెల్ మాత్రము గుమగుమలాడుతుంది. ఇది మన ఫైనల్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఈరోజు వ్యూ చాలా అదిరిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.